రైట్. వినోద్ కుమార్ గారు, అంటే అన్ని పార్టీలు కూడా బీసీ వాదం ఎత్తుకున్నాయి. కాకపోతే ఇప్పుడు బీసీలు ఏ పార్టీ వైపు ఉన్నారనుకోవాలి? బీసీలు ఒక పార్టీ కంటూ లేరండి. అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు. ఒక పార్టీ కంటూ లేదు, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన పార్టీ లేదు. కాబట్టి బీసీలకు ఒక ప్రత్యేకమైన పార్టీ, నేను మొదటి నుండి చెప్తున్నా, బీసీలారా ఒక ప్రత్యేకమైన పార్టీ పెట్టుకోండి. నేను నా 3 లక్షల ఉద్యోగాన్ని 12 సంవత్సరాల సర్వీసులు వదులుకున్న బీసీ ముఖ్యమంత్రి ఎజెండాలో భాగంగా 33 జిల్లాలు తిరిగాను 2023లో. ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి. కానీ ఎక్కడ కూడా బీసీలు మేధావులు కానీ స్పందించలేదు. ఈ బీసీ మేధావులు స్పందించకుండా ఉన్న ఈ కుల సంఘ నాయకులందరూ ఏ పార్టీకి ఆ పార్టీకి అమ్ముడు పోయారు. సో కాబట్టి ఒక బీసీ వాదం ఉంటే ఒక బీసీలంతా ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటారు. ఆ ప్లాట్ఫామ్ లో ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటారు. ఆ పార్టీతోని పోటీ చేస్తారు. అప్పుడు కదా బీసీ వాదం ఉన్నట్టు. ఎక్కడుంది బీసీ వాదం? అక్కడ బీసీ వాదం ఎక్కడైనా ఉందా? ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ అప్పుడు చేస్తాడు. ఆయన ఆల్రెడీ బీజేపీలో జాయిన్ అయిపోయాడు. ఆర్ కృష్ణయ్య. ఇంకా ఏముంది? ఇంకా ఎవరు లీడర్స్ ఎక్కడున్నారు బీసీలు? చెప్పండి. బీసీల కంటే ఒక రాజకీయ పార్టీ ప్రత్యేక పార్టీ ఎత్తుకున్నారు కదా, తీన్మార్ మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్నారు కదా, అది బీసీ తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్. తీన్మార్ మల్లన్నకు బీసీ వాదం ఎక్కడ ఉందని నాకు అర్థం కాదు. నల్గొండలో ఆయన ఒక బ్లాక్ మెయిలర్. ఆయన చిత్తశుద్ధి ఉంటే ముందు రాజీనామా చేసి బీసీ వాదం ఎత్తుకోవాల్సి ఉండే. ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఎందుకు చేయలేదు రాజీనామా? రెడ్ల సపోర్ట్ తో గెలిచినాడు. రెడ్ల గెలుస్తానండి. నీకు చేతన అయితే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ము ఉంటే నువ్వు బీసీ వాదాన్ని ఎత్తుకో. రాజీనామా చేసి నువ్వు బీసీ వాదాన్ని పో. నువ్వు ఎందుకు ఎమ్మెల్సీగా ఇంకా ఉంటావు, కొనసాగుతున్నావు? నేను సస్పెండ్ చేసినా కూడా ఎందుకు కొనసాగుతున్నావు? ఎందుకు కొనసాగుతున్నావు? 10ని పట్టుకుని ఎందుకుంటున్నావు? అరే మేము బీసీల కోసం, నేను బీసీని కాదు, నేను ఎస్సీని. ఎస్సీ నేను 3 లక్షల ఉద్యోగాన్ని రాజీనామా చేసి పడేసి నువ్వు ఎందుకు చెప్తలేవు? అది మళ్ళా గెలవా? నీ దమ్ము